హాయ్ ఫ్రెండ్స్. నిన్న పెళ్లి నుంచి రిటర్న్ అయినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది. మెయిన్‌లీ చింతకాయ కోసం వెళ్ళాము. చింతకాయ తెచ్చుకుందాం, కొత్త చింతకాయ సీజన్ అయిపోతుంది. కొత్త చింతకాయతో పప్పుచారు చేసిన, పప్పు చేసిన, పచ్చడి చేసిన చాలా బావుంటుంది. ఇక్కడ కనిపించే బావి ఒకప్పుడు మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేవాళ్ళంట. ఇప్పుడు అది పాతబడిపోయి పైన నాచు పేరుకొని పోయింది. ఇప్పుడు దీన్ని పొలం పని కోసమే వాటర్ యూజ్ చేస్తున్నారంట. అండ్ గడ్డి కూడా వాళ్ళు ఆవుల కోసం, గేదెల కోసం మొత్తం ఒక సెటప్ చేసేసి పెట్టుకున్నారు. ఎప్పుడైతే మనం చింత చెట్టు దగ్గరికెళ్దామో, చింతకాయ కోసం ఎవరో ఒక చింత చెట్టు ఎక్కాలి కాబట్టి మా పెద్దనాన్న పైకెక్కి చింతకాయ తెంపి ఇస్తా అని చెప్పాడు. ఆయన పైనకెక్కారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతకాయ ఇంత పెద్దగా అయిపోయింది. ఈ ఒక్క మంత్‌లోనే ఇది పచ్చడికి పనికొస్తుంది. నెక్స్ట్ మంత్ అయితే ఇది చింతపండు అయిపోతుంది ఇంకా. మా పెద్దనాన్న పైనుంచి తెంపి కిందకేస్తుంటే మేము కవర్‌లో ప్యాక్ చేసేసుకున్నాము. సో, కొత్త చింతకాయ ఎక్స్‌పీరియన్స్ చాలా మందికుంటుంది. ఒకసారి లేని వాళ్ళు కూడా ట్రై చేయండి. విలేజ్‌లో ఉన్న వాళ్ళైతే దాదాపు అందరూ కొత్త చింతకాయ పచ్చడి గానీ, పప్పు గానీ తప్పకుండా టేస్ట్ చేస్తారు. చాలా చాలా బావుంటుంది. ఎక్కువ తింటే జలుబు గూడా అవుతుంది. కానీ ఏం పర్లేదు, సీజన్‌లో దొరికేవన్నీ తినాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతకాయ ఎంత ఫ్రెష్‌గా ఉందో చూడండి. నేనైతే ఒక దూరకాయ దొరికితే హ్యాపీగా దాన్ని తిన్నాను. పుల్ల పుల్లగా టేస్టీగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. కవర్‌లో ఇంకా చింతకాయ ప్యాక్ చేసుకొని కార్‌లో పెట్టేసుకున్నాము. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. మీరు కూడా చిన్నప్పుడు చింతకాయ ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.